హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు తెలుగు డీటాక్స్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 8లో ఈరోజు ఏం జరిగిందో చెప్తాను. ఈరోజు అయితే అండ్ కలర్ఫుల్ నామినేషన్స్ అని చెప్పి బిగ్ బాస్ పేరు పెట్టారు. సో ఫస్ట్ థింగ్, బిగ్ బాస్ గారు మీరేమేం చెప్పారు? ఫుడ్కి కూడా పోటీ పడాలని చెప్పారు. సెకండ్ ఏం చెప్పారు? దీంట్లో మనీ విన్ అవ్వేది లేదు, మీరే విన్ అవ్వాలి, గెలుచుకోవాలి అని చెప్పారు. థర్డ్ ఏమన్నారు? మీరు నో ఫుడ్ నో గేమ్ నో ఫుడ్ అన్నట్టు చెప్పారు. ఫుడ్ ఏమో కుంభాలు పంపిస్తున్నారు, వాళ్ళేమో తిండి దగ్గర గొడవలు పడుతున్నారు. సో బిగ్ బాస్ మీరు కొద్దిగా పట్టించుకోండి. ఇంకోటి ఆడియన్స్, మీకు విష్ణుప్రియ సోనియా గొడవ నచ్చిందా? కిరాక్ సీత సోనియా గొడవ నచ్చిందా? కామెంట్ చేయండి. నాకైతే సోనియా సింగిల్ హ్యాండెడ్గా బాలకృష్ణ లాగా అందరినీ హ్యాండిల్ చేసేస్తుంది. సింపుల్గా కూల్గా వీళ్ళంతా పిల్లల్లాగా ఆన్సర్ చేస్తున్నట్టు అనిపించింది. సో డైరెక్ట్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇది ఫైట్ ఫర్ గుడ్ కిరాక్ సీత అక్కడ ఉండే అనమాట. వీళ్ళు ఒలింపిక్స్ ఎట్లాగో గెలవరు. ఈ గేమ్ అన్నా గెలుస్తారో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక ఆట ఆడమని పంపించినప్పుడు ప్రతి దానికి ఏడిపోయి, వీళ్ళు చిన్నది వచ్చినా ఏడిపోయి, ఏమి ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా ఏడిపోయి, అంటే హట్ చేస్తే చాలు ఏడుస్తారంట. అదొకటి. సోనియా, పృథ్వీ, నిఖిల్ ఒక రూమ్లో కూర్చొని ఫుల్గా నవ్వుకోవడం ఫస్ట్ టైం చూసాను నేను. మంచిగా నవ్వుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు, మంచిగా అనిపించింది ఆ పాయింట్. ఆ కన్వర్జేషన్ ఏంటనేది 24 hours చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. దాంట్లో బాగా ఆ ఎపిసోడ్ బిట్ వేశారు బిగ్ బాస్ గారు, బాగా అనిపించింది. అండ్ కిరాక్ సీత, ఓం గారు అంటులు తోముతూ తెల్లారుజామున లేచి లేదా అర్ధరాత్రిలో అంటులు తోముకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఓం గారు అన్నారు, నా సంగతి ఏంటో ఇక నెక్స్ట్ నామినేషన్ ఈ రోజులో చూపిస్తా అంటే, కిరాక్ సీత అంటుంది, అన్న నువ్వు చూపించాలన్నా, నువ్వు రావాలన్న అంటే ఓం గారు పర్ఫామ్ చేయట్లేదనేగా ఈ వారం అంతా. అంటే పర్ఫామ్ చెయ్యాలని కిరాక్ సీతకు చెప్తున్నారనే కదా అర్థం. కొద్దిగా ఓం గారు మీరు ఆలోచించండి, ఆడియన్స్కి ఏం చెప్తున్నారు అంటే ఈ 6 రోజులు డమ్మా జీరో అనేదా? నాకు కూడా అదే అనిపించింది. మీరు కొద్దిగా బయటకు రండి. 48 years అంటే నేను మిత్రపోయా మీ ఏజ్. ఈరోజు మీరు వీడియోలో 48 years, నేను వాయిస్ అది ఇది అని చెప్తుంటే ఓకే. ఇప్పుడు వచ్చేసి డైనింగ్ ఏరియాలో జరిగింది ఇదంతా. నైనిక చాలా కాన్ఫిడెంట్గా మనం గేమ్ బాగా ఆడతాము, విన్ అవుతాము, పొజిషనే మారుస్తాను చూడండి అని చెప్తుంటే నాకు మస్తు అనిపించింది. మణికంఠ వచ్చేసి నిఖిల్కి సజెస్ట్ చేస్తున్నాడు. నిఖిల్ ఏమంటున్నాడు అంటే, నడుస్తా హాల్లో మాట్లాడినే తప్పేరా బాబు, మాట్లాడిపోయినా తప్పేరా బాబు, షేర్ చేసుకున్నా తప్పేరా బాబు, ఓవర్గా ఉన్నా తప్పేరా బాబు అంటుంటే, నువ్వు ఇట్లా ఉండాలని మణికంఠ చెప్తున్నాడు నిఖిల్కి. అసలు సీజన్లో ఫస్ట్ ఎపిసోడ్లో నిఖిల్ మనం లీడర్ అనుకున్నాం, ఇక్కడ మెల్లమెల్లగా ఆయన సైనికుడు అవడం చూస్తున్నాం ఇక్కడ. సో మణికంఠ సజెస్ట్ చేయడం నాకు దిమ్మ తిరిగింది. సోనియా వచ్చేసి పృథ్వీ చెయ్యి ఇట్లా పట్టుకుంది. బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలి తెలుసా? నేను ఏం చెప్పినా ఏమనకూడదు, నాకు సపోర్టింగ్ ఉండాలి, అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి బాయ్ ఫ్రెండ్ అంటూ నేను గబక్కని చూసి దాన్ని పృథ్వీని లైన్లో పెడుతుందా లేకపోతే ఏంది, నిన్నంతా నిఖిల్తో మాట్లాడింది కదా పృథ్వీతో మాట్లాడుతుంది ఏంటి అనేసి అనిపించింది. సో ఇలా అనేసి నాకు ఏమైనా ఇష్టమే అట్లా ఇద్దని మాట్లాడుతుంది. తర్వాత సోనియా షాట్. ఇంకోటి, బిగ్ బాస్కి నాకు అర్థమైంది ఏంటంటే ఈ షో మొత్తం ఇప్పటివరకు అయితే ఫ్లాప్ షో అయినట్టే. సో కొన్ని బిట్స్ అన్నీ కలుపుకొని వేస్తున్నారు. సోనియా నిఖిల్తో అంటుంది, నువ్వు సిగరెట్ మానేస్తే నేను నీకేమైనా ఇస్తా అంటుంది. మరి ఏమైనా ఇస్తా అంటే అది అర్థం ఏంటనేది నాకేం అర్థమైందంటే, ఏమైనా ఇస్తానంటే నువ్వు ఏం అడిగినా సరే ఇస్తాను, నువ్వు అది మానేయి అనేసి నిఖిల్కి చెప్తుంటే, మానేస్తాను రా, నీకోసం మానేస్తాను రా అంటున్నాడు. నేను ఇదైతే క్లియర్గా చూశాను. మరి వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ నిజమే అవుతుంది మెల్లమెల్లగా, ఇది 8వ రోజుకే. సో ఇక్కడ వచ్చేసి యామినికి బెనిఫిట్ అయింది. సేమ్ బిగ్ బాస్ ఎలిమినేషన్కి పిలిచాడు. ఎలిమినేషన్కి పిలవగానే, యష్మి నువ్వు సేవ్ అయ్యావు, నిన్నెవరు నామినేట్ చేయడానికి వీల్లేదు, మిగతా వాళ్ళని ఎవరినైనా చీఫ్ని అంటే నైనికాని చీఫ్ నిఖిల్ని నామినేట్ చేయొచ్చు. ఎందుకు యష్మిని చేయకూడదు అంటే, యష్మి బిగ్గెస్ట్ క్లాన్ ఉంది కాబట్టి, అంటే ఎక్కువ సైనికులు ఉన్నారు కాబట్టి మీరు ఎవరు ఆమెని నామినేట్ చేయడానికి వీల్లేదు అనగానే యష్మి మాత్రం అదృష్టం తోక కాదు అన్ని తొక్కి అవతలకు వచ్చినట్టు అనిపించింది. ఈ విషయంలో యష్మి ఏం ఆడలేదు నాకు తెలిసినంతవరకు, జస్ట్ బై లక్ అలా వెళ్ళిపోతుంది యష్మి. కావాలంటే నైనికాకి ఇవ్వాలి. యాక్చువల్గా చాలా విషయంలో స్ట్రాంగ్గా బ్యాలెన్స్డ్గా ఉంది. ఇది నా అభిప్రాయం, మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఫస్ట్ వచ్చేసి కిరాక్ సీతాని లేపారు. కిరాక్ సీత నిఖిల్ని లేపి, ఇదంతా వార్ రూమ్లో జరుగుతున్నట్టుంది. నిఖిల్ని లేపి, స్టార్టింగ్లో నీతో ప్రాబ్లం లేదు, తర్వాతే ప్రాబ్లం వచ్చింది నాకు. స్టార్టింగ్లో ప్రాబ్లం ఉంది,
తర్వాత ప్రాబ్లం రాలేదు, ఇప్పుడు క్యూట్గా మంచిగా మారావు అంది. సో ఓకే అన్నాడు. నిఖిల్ ఏం మాట్లాడలే. ఈరోజు ఎక్కువ మంది ఎవ్వరు గొడవ పడలే, మొగోళ్ళు అయితే ఓన్లీ ఆడవాళ్ళే ఫైట్ చేసుకున్నారు. తర్వాత ప్రేరణ లేపింది కిరాక్ సీత. ఆడోళ్ళకి పడదంటే ఇదేనేమో చూడండి. నిఖిల్ ఏమనలేదు, ప్రేరణ లేపంగానే నీకు బయట ఫ్రెండ్షిప్ ఉంటే యష్మితోటి బయట చూసుకో, ఇక్కడ గొర్రెలాగా ఫాలో అవ్వకు. యష్మి నీ క్లాన్ అయితే, అదే నీ లీడర్ చీఫ్ అయితే అయ్యి ఉండొచ్చు, బట్ నువ్వు అలా చేయకు అంటే, నేను డస్ట్బిన్లో బాటిల్ వేసి నన్ను తీయమంటావే నువ్వు, డామ్ డూస్క్ డమాల్. ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు అరుచుకున్నారు. ఇక్కడ అరుచుకోవటంలో ఎస్ ఇది గేమ్ కాబట్టి స్ట్రాంగ్ పాయింట్ కిరాక్ సీతకు దొరికింది. సో వీక్ పాయింట్ ప్రేరణ చేసింది కాబట్టి ఆ పాయింటే ఎత్తుతుంది. ఎందుకు వదిలేయాలి, గేమ్లో ఆడియన్స్కి గుర్తు చేస్తూ ఉంది కిరాక్ సీత, నేను ఇది హ్యూమిలియేషన్గా ఫీల్ అయ్యాను అది ఇది అనేసి. సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ప్రేరణ కొద్దిగా తెలుగు సరిగ్గా రావట్లేదు, నత్తిగా మాట్లాడటం వల్ల కిరాక్ సీతతోటి పోటీ పడలేకపోతుంది. కిరాక్ సీత ఫ్లూయెంట్గా అదరగొడుతుంది. అదొక్కటి పాపం వీక్ అనిపించింది. ఓకే అమ్మా అని చెప్పేసి ప్రేరణ ఓడిపోయినట్టు కలర్ పోయి నా మీద అన్నారు, కలర్ పోసేశారు. సో తర్వాత వచ్చేసి అభయ్ని లేపారు నామినేషన్కి. అభయ్ వచ్చేసి విష్ణుప్రియాని తీసుకున్నారు. విష్ణుప్రియ నువ్వు ఫ్లాప్ జోన్లో ఉన్నావు, నాగ్ సార్ ఫ్లాప్ జోన్లో పెట్టారు నిన్ను, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు మంచిగా అవుతావు అనుకుంటున్నానని చెప్పి మంచి కోసం నామినేట్ చేశారంట. తర్వాత వచ్చేసి ఆదిత్య ఓం గారిని లేపారు. మీరు ఇన్వాల్వ్మెంట్లో ఉండట్లేదు అంటే గ్రూప్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, క్యారెక్టర్ మార్చుకోండి అంటే ఆదిత్యం గారు నేను మార్చుకోను, మీకు ఏమవుతుంది, నేను చెయ్యను అది ఇది అన్నారు. నాకు మస్తు అనిపించింది. నా క్యారెక్టర్ 48 years నుంచి ఉంది, మీకు ఎందుకు మార్చుకోవాలి అన్నాడు. అనగానే ఓకే అనుకున్నారు. ఆయన ఏం మాట్లాడతాడు అసలు, నేను చెప్పడానికి కూడా ఏం లేదు అక్కడ, ఓకే అంటున్నాడు. ఇది గేమా లేకపోతే ఇంట్లో ఏదో గొడవ అయితే వచ్చి కూర్చున్నట్టే ఉంది అందరి పరిస్థితి అక్కడ. దాని తర్వాత వచ్చేసి సోనియాని లేపారు, మన లెజెండ్, మన బిగ్ బాస్కి బలం నైనికాని లేపింది. నైనికా నువ్వు చీఫ్గా ఫెయిల్ అయిపోయావు, ఎందుకంటే యుటెన్సిల్స్ క్లీనింగ్ చేయడానికి మీ టీంని బలి చేసావు. ఆ రోజు ఆ రూమ్లో మాట్లాడుంటే నీకు బిగ్ బాస్ ఏమన్నా ఆపర్చునిటీ ఇచ్చేవారేమో, నువ్వు ట్రై కూడా చేయలేదు అని అనడం మంచి పాయింట్ రైజ్ చేసింది. నైనికా గారు సోనియా గారు సజెషన్ తీసుకోవాలి, ఎదురు మాట్లాడకుండా ఇది తీసుకుంటే చాలా బాగుంటుంది అండ్ యాక్సెప్ట్ చేస్తే ఆడియన్స్ కూడా మీకు మంచిగా ఉండేది. బట్ ఆమె ఏమన్నారంటే నాకు అంత అనిపించలేదు అక్కడ, నాకు అర్థం కాలేదు అదేంటి అనేది, సో నేను కామ్గా వచ్చేసాను, బట్ మేమందరం టీమ్గా గెలిచాము, చేసేస్తున్నాం కదా పని అన్నారు. తర్వాత సోనియా వచ్చేసి కిరాక్ సీతాన్ని లేపింది. నీకు క్లారిటీ లేదు, బిగ్ బాస్ ఆర్ట్ అంటే ఏంటో క్లారిటీ లేదు అనేసి అనంగాల్ని పిచ్చిలు వేసిపోయింది. అభయ్ సీతక్క మెచ్యూరిటీ లేదు, మీ ఇద్దరు అరుచుకున్నారు చూడండి ఆమ్లెట్ వేసుకుంటా అనే టాపిక్ లేపింది. మీకు గుర్తుందా, కిచెన్లో అభయ్ వచ్చేసి ఆమ్లెట్ వేసుకుంటా అంటే కిరాక్ సీత అట్లెట్లా వేసుకుంటావు, నేను ఇప్పుడు ఎట్లా కడగాలి, ఈ గొడవంతటికి కారణం నైనిక, మీరు ఆ అంటులు దోమే సబ్జెక్ట్నే ఒప్పుకోకుండా ఉండాల్సింది అని చెప్పి అనేసి. తర్వాత ఈమె పేరేంది కిరాక్ సీత మిస్ఫైర్ అయింది. బొక్కలో ఆటలేదు అంతే నవ్వు వచ్చింది నాకు. బొక్క మర్యాద లేదు, పాడు లేదు, క్లారిటీ లేదు అనగానే మంచిగా మాట్లాడు అని సోనియా కొద్దిసేపు ఫైట్ చేసుకుంది. తర్వాత ద వన్ అండ్ ఓన్లీ స్టార్, ద మణికంఠ స్టార్, అందరూ వైరల్ అవుతుంది వాళ్ళ వైఫ్ వీడియో, వాళ్ళ పిల్ల గురించి చూసి అన్న ఈమె గురించి అన్న నువ్వు ఏడ్చిందని. బట్ మనం అలా అనకూడదు, ఎందుకంటే ఎవరు లవ్ ఎలా ఉంటుందో తెలియదు. ఎందుకంటే రాజమౌళి సార్ గారు వైఫ్ కూడా సేమ్ అలాగే ఉంటారు, అయినా ఆయన మంచిగా లవ్ చేస్తున్నారు, వాళ్ళ టేస్ట్లు అది, వాళ్ళ లైఫ్ స్టైల్ అది, మనం ఏం అనకూడదు కదా. సో మణికంఠ వచ్చేసి ఓం గారిని లేపారు. మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, అందరి దగ్గరికి వెళ్ళి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు అంటే, ఓం గారు మీరు నాకు ప్రమోషన్ ఇచ్చారు, నాకు అర్థమైపోయింది, మీరు థ్యాంక్ యూ అంటే ఓం గారు మీరు ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు, ప్రతిదానికి థ్యాంక్ యూ ఏంది స్వామి, ప్రమోషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఆడియన్స్ నన్ను చూస్తున్నారు మీరు కాదు అంటాడు. ఏందో నాకు అర్థం కాదు. తర్వాత మణికంఠ భాషను లేపారు. ఓం గారు మీరు అట్లా అనద్దు, ఎందుకంటే మిమ్మల్ని శివాజీ సార్ రేంజ్లో చూసుకుంటున్నారు పోయిన సీజన్లో, అది మీరు మణికంఠనేమో పల్లవి ప్రశాంత్ రేంజ్లో చూసుకుంటున్నారు. సో చూడండి, అలాగే ఉండి భాషను లేపి అన్నా నువ్వు స్వీట్స్ అందరికీ పంచమని ఇస్తే నాకు ఇవ్వలేదన్నా అన్నాడు. ఊరి ఎమ్మ జీవితం, తిండి కోసం వచ్చారు కదరా మీరందరూ దుర్మార్గంగా, స్వీట్లు లేదని నామినేషన్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను లైఫ్లో. ఒక్కసారి నేను చిన్నగా ఉన్నప్పుడు నేరాలు ఘోరాలు ఒక సీరియల్ వస్తే దాంట్లో 3 రూపాయలు లేదని ఒకటి చంపుతాడు, ఏది ఇస్త్రీ చేయించుకున్నందుకు.
ఆ సీన్ గుర్తొచ్చింది నాకు. మణికంఠ నిజంగానే కొద్దిగా తేడా క్యాండిడేట్ అనిపించింది. స్వీట్స్ ఇవ్వలేదు అంటే ఈయన అన్నాడు భాష గారు, ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదు అందుకే నేను అందరికి ఇచ్చి పనిచేశాను అని అంటే నేను నీకు చెప్పలేకపోయాను అది ఇది అన్నాడు. తర్వాత ఇంకోటి మణికంఠ అంటారు మీరు సిల్లీ జోక్స్. యాక్చువల్గా సిల్లీ జోక్స్ అంటే మీకేమన్నా బ్రహ్మానందం జోకులు వేయాలా ఏంది అందరికీ నాకు అర్థం కాదు. శేఖర్ భాష గారు ఏమైనా మీ కామెడీ వ్యక్తిలా కనపడుతున్నాడే, ఈజ్ లెజెండ్ మ్యాన్. మంచిగా అతన్ని మీరు బకరాలు అవుతున్నారు నేను చెప్తున్నా కదా. ఏంటంటే సిల్లీ జోక్స్ వేయట్లే, ఆయన మంచిగా ఫన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు. ఆయన స్వార్థం ఆలోచించుకుంటే ఆయన మంచిగా మీ ఇట్లాగే గేమ్ కూడా ఆడగలరు. జెన్యూన్గా ఉన్నాడు బాబు. ఉత్తి పుణ్యానికి భాష గారు మీరు మణికంఠ ఓం గారు ఈయన అది వదిలట్లే, ఇంకోళ్ళని చూడట్లే ఆట. ఓన్లీ సిల్లీ జోక్స్. ఆయన సిల్లీ జోక్స్ మిమ్మల్ని కూడా వినమన్నాడు, చెప్పేయాల్సింది. తర్వాత ఓం గారిని లేపారు, ద లెజెండ్ వన్ అండ్ ఓన్లీ ఓం గారు. ఇప్పుడు ఓం గారు లాగే మాట్లాడతాను నేను. అబ్బాయిని లేపారు. అబ్బాయిని లేపేసి అబ్బాయి నువ్వు అన్నమాట నాకు నచ్చలే అబ్బాయి అన్నాడు. ఏ మాట అన్నా మీరు వినరన్నా, మాట చెప్పింది వినరు, మీ పాటికి మీరే ఉంటారన్నా అంటే హడావిడిగా ఉంటావన్నా అంటే మళ్ళీ సేమ్ నా క్యారెక్టర్ నేను మార్చుకోను, నా ఏజ్ వచ్చి 48 years, చిన్న అందరికీ హెల్ప్ చేస్తా నేను అది ఇది అన్నాడు. అన్న ఇదే అన్న నీకు చెప్పేది వినవు నువ్వు మాట అన్నాడు. ఓకే అని ఒప్పుకున్నాడు. తర్వాత ఓం గారు వచ్చేసి భాష గారిని లేపారు. మీ వల్ల హౌస్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది తెలుసా, మీ వల్ల అట్టర్ ఫ్లాప్ అయిపోయింది షో మొత్తం అన్నాడు. ఇదైతే నాకు అర్థం కాదు, ఆయన వల్ల షో అట్టర్ ఫ్లాప్. అసలు ఓం గారికి ఫస్ట్ పాయింట్ తెలుగు రాదని నాకు అర్థమైంది. తెలుగు రాక ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. భాష గారి వల్ల షో అట్టర్ ఫ్లాప్ అవుతుంది నాకు అర్థం కాలేదు. ఆయన ఏమంటాడు పొద్దున్నే లేచి యోగా చేయాలంట. యోగా ఎవరు చేస్తారు, భాష గారు చేయట్లేదు. మైక్ సరిగ్గా వేసుకోకపోతే మైక్ సరిగ్గా వేసుకోవాలంట. అంటే డిసిప్లైన్గా లేవు, డిసిప్లైన్గా ఉండాలి, నువ్వు అందరికీ రోల్ మోడల్గా ఉండాలి అనేసి ఆయన ఉద్దేశము. అది పాపం ఓం గారికి నచ్చట్లే. అయితే భాష గారు అక్కడ కుదురుగుండొచ్చుగా, ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అన్నాడు. రవితేజ సినిమాలో జోకేశారు, ఆయనకి కలర్ పోయింది కళ్ళు మూసుకుపోయినాయి. అప్పుడు కళ్ళు మూసుకొని ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ అన్నారు. మస్తు జోక్ అనిపించింది. తర్వాత వచ్చేసి విష్ణుప్రియని లేపారు. విష్ణుప్రియ మంచి ఫైట్ జరిగింది ఇక్కడ, నాకు నచ్చింది. మణికంఠని లేపింది. మణికంఠ ఫస్ట్లో ఆమెతో తిరిగి ఆమె ఎలాంటిది అది ఇదని తెలుసుకొని ఆమె నామినేట్ చేశాడు కదా ఆ నాగ్ సార్ ముందు. అది నచ్చలేదు నువ్వు చేసిన పని అని చెప్పంగానే కట్టప్ప అని నీ పేరు పెడుతున్నాను, నువ్వే వెనక నుంచి పొడిచేవు నన్ను, అదే ఆ రోజు చెప్పుంటే నేను నేర్చుకునేదాన్ని కదా, షో ముందు అందరి ముందు చెప్పి నా పరువు తీసినట్టు అనిపించింది అనగానే ఓకే ఏం పర్లేదు నా మీద కలర్ పోయి అన్నాడు. సో సోనియా వచ్చేసి సేమ్ విష్ణుప్రియ సోనియాని లేపింది. విష్ణుప్రియ అంది అక్క నేను సారీ, నువ్వు నాకంటే పెద్దదానివి, నేను అలా ఉండకూడదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటే నువ్వు అడల్టెడ్ కామెంట్ నువ్వు అలా అనిపిస్తావు నాకు, నీ మైండ్ మెచ్యూరిటీ లేదు, నువ్వు వేస్ట్ అది ఇదని సోనియా గొడవ పడ్డది. వాళ్ళిద్దరు ఫైట్ మస్తు అనిపించింది. బట్ సోనియా ఎవ్రీ టైమ్ సోనియా మెచ్యూరిటీ ముందు వీళ్ళంతా పిల్ల బచ్చాసే చాలా బాగా మాట్లాడుతుంది. నాగ్ సార్ దగ్గర చెప్పండి అన్నీ అని చెప్పేసి సోనియా అంది. బాయ్ ఫ్రెండ్ జోక ఆమెకు నచ్చలేదు. సో ఆ గొడవ కంప్లీట్ గొడవ అయింది. సో తర్వాత వచ్చేసి భాష గారిని లేపారు నామినేషన్కి. భాష గారిని లేపంగానే సేమ్ భాష గారు వచ్చి మణికంఠని లేపి జోకులు వేస్తే నామినేట్ చేస్తారా అయ్యా, ఇదే నేను విచిత్రంగా చూస్తున్నాను అని చెప్పి మంచి పాయింట్ లేపారు. జోక్ వేస్తే నామినేట్ చేస్తారా, నేను ఎక్కడ చూడలేదు. అండ్ లడ్డూలు కాడ నామినేట్లు చేస్తారా, ఇదేంది, దానికాడ ఏం ఫైట్ చేయమంటారు నన్ను అని భాష గారు అన్నారు. ఫైట్ ఏం చేయమంటావు అసలు నన్ను అడుగు, ఫైట్ ఏం చేయమంటావు అనగానే అదే నాకు నచ్చలేదు అన్నారు. ఓం గారిని లేపారు. ఓం గారిని లేపి మీరు నన్ను డీఫేమ్ చేస్తున్నారు, అబ్బాయినేమో కాంపిటేటర్ అన్నారు, నన్నేమో డీఫేమ్ చేస్తున్నారు, అన్ఫిట్ ఫర్ ద గేమ్ అంటే మాకు ఎట్లా అనిపిస్తుంది, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మైదా పిండి అన్నట్టు ఈయన అన్నాడు. సో అక్కడితోటి ఈరోజు కలర్ఫుల్ నామినేషన్స్ ఎండ్ అయిపోయినాయి. మీరు అందరు కామెంట్ చేయండి, వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. కొద్దిగా బిగ్ బాస్ బోరింగ్ కొడుతుంది అన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. బట్ హోప్ మంచిగా అవుతుందని మనం అనుకుందాము, కొత్త వాళ్ళని తెస్తారేమో అనుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్, వీ లవ్ యూ.